ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలకి పేరు పేరున అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను. ఒక సచివాలయం రావటం అంటే మన గ్రామంలో మనకి మరి గతంలో ఏ పని కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి, గుంటూరు వెళ్ళాలి, లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. కానీ ఈ రోజున మన గ్రామంలోనే మన సమక్షంలోనే మన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పని మన గ్రామంలోనే అయిపోతుంది. మనకి ఆన్లైన్ అవ్వాలన్నా, మీరు పెన్షన్ పెట్టుకోవాలన్నా, ఏదైనా చేయూత రావాలన్నా, ఏదైనా సరే మీకు ఏదైనా రేషన్ కార్డు కావాలన్నా ఇవన్నీ కూడా మన గ్రామంలోనే అయ్యే విధంగా మన పని ఎక్కడ ఇబ్బంది కలగకుండా. మరి గతంలో అయితే ఒక రేషన్ కార్డు రావాలంటే మండల ఆఫీస్కి వెళ్ళాలి, ఒక రోజు అక్కడ పోయి తిరిగి రావాలి, మన పని ఇక్కడ ఇంటికాడ పని జరిగిపోతుంది. మరి ఇవన్నీ కూడా లేకుండా ఈ రోజున మన ఇంటికి వచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మరి ఇవన్నీ పనులు అవుతున్నాయి. మరి అట్లాగే ఆరోగ్యం, ప్రతి ఇంటికి హెల్త్ కార్డు ఇవ్వటం, మరి ఆ హెల్త్ కార్డు ద్వారా మనకు దాంట్లో ఏమన్నా జబ్బులు ఏమైనా ఉన్నాయో దాంట్లో పొందుపరుస్తారు. అది ఎక్కడికి వెళ్ళినా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎమ్మటే ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సరి చేయించుకుంటే మీరు ఇక్కడ కూడా డాక్టర్ ఉంటారు, డాక్టర్ వస్తారు, మీకు హెల్త్ చూస్తారు, మెడిసిన్స్ ఇస్తారు. ఆ మెడిసిన్స్ కూడా మెడికల్ షాప్ లో ఏ మెడికల్స్ ఉంటాయో, మరి మెడిసిన్స్ ఉంటాయో అవి ఇక్కడ ఫ్రీగా ఇస్తారు. అవన్నీ కూడా వాడుకోవడానికి మీకు ప్రతి ఒక్కరు కూడా తెలియజేయాలి. ఏఎన్ఎంలు గాని, డాక్టర్స్ గాని, ఇక్కడ ఉన్న నాయకులు గాని, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలని వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఉండడానికి మీరు వెళ్ళాలని చెప్పి వాళ్ళకి సూచన చేయండి. డబ్బులు పెట్టే పని ఉండదు. తెలియక చాలా మంది మరి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ లేనికి వెళ్తే అక్కడ డాక్టర్స్ డబ్బులు కట్టమని మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. ఏదైనా సీరియస్ కేసులతో మనం బయటికి తీసుకెళ్ళలేము, అక్కడ ఉంచలేము డబ్బులు లేక. మరి ఇవన్నీ కూడా మీరు గ్రామస్తులు అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు ఒకసారి తేడా చూసుకోండి. గత ప్రభుత్వంలో ఏదైనా మరి పెన్షన్ కావాలంటే ఆ నాయకుడి ఇంటి దగ్గర పోయి, ఆ జన్మం కమిటీలు ఇంటి దగ్గర పోయి మీరు కూర్చోవాలి, వారికి లంచం డబ్బులు ఇవ్వాలి ఆ పథకం రావాలంటే. ఏదన్నా ఇళ్ల స్థలాలు కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇవ్వలేదు. ఎప్పుడో రాజశేఖర గారి టైంలో ఇచ్చారు, మళ్ళా ఎవరు చంద్రబాబు 14 సంవత్సరాలు చేసినా కూడా ఆయన ఇంకా ఇళ్ల స్థలం కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించాడు. మేము ప్రజల్లో ఉంటున్నామంటేనే, మేము మీకు అందుబాటులో ఉంటున్నామంటేనే, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం అనుకుంటేనే నాకు ఓటేయండి, లేకపోతే మీరు ఓటేయాల్సిన లేదు. మరి అమరావతి నుంచి బెల్లంకొండ రోడ్డు గాని, మరి హాస్పిటల్స్ గాని, మరి మీకు దగ్గరలోనే అచ్చంపేట హాస్పిటల్ ఓపెన్ చేయడం ఆల్రెడీ రన్నింగ్ లోకి వచ్చేసింది. ఇంకొకటి చింతపల్లి దగ్గర ఇంకోటి శాంక్షన్ చేయించాను, అది కూడా త్వరలో ఇంకో హాస్పిటల్ మీకు దగ్గరలో వస్తుంది. ఎంత డెవలప్మెంట్ గతంలో మరి ఎవరు చేశారు, ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అని కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరందరూ కూడా నన్ను పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని చెప్పి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ